మనిషికి ఆశలు తీరనప్పుడు, ప్రయత్నాలు విఫలమైనప్పుడు, విషాద సంఘటనలు సంభవించినప్పుడు, నిరాశ నిస్పృహలతో జీవితంపై విరక్తి పుట్టి సహజంగానే వైరాగ్య భావాలు ముంచెత్తుతాయి. నిజానికి వైరాగ్యం అంటే తాత్కాలికంగా వచ్చిపోయే విరక్తి భావ తరంగాలు మాత్రమే కాదు. సుఖ దుఃఖాలతో తాదాత్మ్యం చెందకుండా, జయాలకి పొంగిపోకుండా, అపజయాలకి కుంగిపోకుండా, కలిమిలేములు మానవమానాలు సమదృష్టితో స్వీకరిస్తూ, బంధువులు మిత్రులు ఎవ్వరూ ఏవి శాశ్వతం కాదు అనే అవగాహనతో రాగద్వేషరహిత స్థితిలో మనసును నిలుపుకునే ఒక సాధన వైరాగ్యం. ఇది మోక్ష సాధన మార్గాల్లో ముఖ్యమైనది. మోక్షమంటే దేహ పతనానంతరం పొందే స్థితి కాదు, జీవించి ఉండగానే అనుభవించవలసిన నిరంతర మహదానంద స్థితి. వైరాగ్య సాధన పెరిగే కొద్దీ కోరికలు బలహీనపడతాయి, రాగద్వేషాలు క్రమక్రమంగా మాయమవుతాయి, మోహం దూరమవుతుంది, భవబంధాలు సడలుతాయి, హృదయం నిర్మలమైతుంది. అప్పుడే నిజమైన శాంతి సుఖాలు అంతరంగంలో కొలువు తీరుతాయి. వైరాగ్య భావాలు ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకంగా జీవితం మీద ప్రభావం చూపిస్తాయి. కొన్ని తాత్కాలికంగా మనసును సృజించి వెళ్ళిపోతాయి. ఉదాహరణకు పురాణ వైరాగ్యం, అది విన్నంతసేపే. శ్మశాన వైరాగ్యం అక్కడ ఉన్నంతసేపే. ప్రసూతి వైరాగ్యం బిడ్డను చూసుకున్నంత వరకే. కొందరిని వైరాగ్య భావనలు తీవ్ర స్థాయిలో ఆవహించి వారితో సంసారాన్ని త్యజింపచేసి సత్యశోధనకి పురిగొల్పి ఆత్మజ్ఞానానికి దారితీస్తాయి. అవి కేవలం వారిని తరింపజేయడమే కాక లోకోద్ధరణకి కారణమవుతాయి. సిద్ధార్థుడు బుద్ధుడు అయ్యాడు, ప్రపంచానికి తాను పొందిన జ్ఞానాన్ని పంచాడు. వేమారెడ్డి యోగి వేమన అయ్యాడు, మేడిపండు వంటి ప్రపంచము పొట్టవిప్పి లోకరీతిని బయలు చేశాడు. నాడు శ్రీరాముడికి కలిగిన వైరాగ్య ఫలితం వశిష్ఠ గీత. అది శ్రీరాముని మర్యాద పురుషోత్తముణ్ణి చేసింది. అర్జునుడి వైరాగ్యం శ్రీకృష్ణుడి నోట భగవద్గీతను పలికించి లోకానికి ఉపనిషత్ సారాన్ని అందించింది. అర్జునుణ్ణి నిష్కామ కర్మయోగిని చేసింది. కర్మయోగులకు వైరాగ్యం ముళ్ళదారిలో నడిచేవారికి పాదరక్షల వంటివి. జనకుడు, బలిచక్రవర్తి, ప్రహ్లాదుడు వంటి పురాణ పురుషులు భోగభాగ్యాల మధ్య ఉన్న రాజులుగా రాజకార్యాలు నిర్వహిస్తున్నా సదా వైరాగ్య స్థితిలో ఉండేవారు. వారు అంతరంగంలో అంతటా పరమాత్మను దర్శిస్తూ విషయ సుఖాలను తృణప్రాయంగా భావించేవారు. అటువంటి వారికి వైరాగ్య సుఖం కరతలామలకం. వైరాగ్య స్థితికి వయసుతో వృత్తితో నిమిత్తం లేదు. వయసు ఉడిగినప్పుడు వైరాగ్యం వచ్చినా నిష్ప్రయోజనం. వైరాగ్యం అనేది మొదటి నుంచి జీవనశైలి కావాలి. యోగి గాని, భోగి కాని, సంసారి కాని, సన్యాసి గాని వైరాగ్యం లేక నిజమైన సుఖాన్ని ఆనందాన్ని అనుభవించలేడు. నిజమైన సుఖం అంతరంగిక స్థితిలో ఉంటుంది, బాహ్య ప్రపంచంలో కాదు. అసలైన విరాగి నిరంతరం నిశ్చలానంద స్థితిలో ఉంటారు. అది నిత్య సాధనతోనే సాధ్యం అంటున్నారు శ్రీ కస్తూరి హనుమన్ నాగేంద్ర ప్రసాద్ గారు వైరాగ్య సుఖం అంటూ చర్చిస్తూ. ఆయనకి నమస్సుమాంజలి.